హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో నాకు చాలా బాగా యూజ్ అయిన అండ్ నాకు ఇష్టమైన ఫుడ్ రెసిపీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. అదేదో కాదండి, గోధుమ రవ్వతో చేసే వెజిటేబుల్ ఉప్మా. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదండి, బట్ నేను చేసే రెసిపీ చూస్తే ఉప్మా హేటర్స్కి కూడా చాలా నచ్చుతుంది. సో గోధుమ రవ్వతో చేసే వెజిటేబుల్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ చేసే పద్ధతిని చూసేద్దాం పదండి. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, టమాటో, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఉప్పు, ఆయిల్ మరియు గోధుమ రవ్వ. ఇప్పుడు మన వెజిటేబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలని బాక్స్ సైజులో కట్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను క్యాప్సికమ్ యూజ్ చేస్తాను కాబట్టి పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే క్యాప్సికమ్ ద్వారానే మనకు ఉప్మాకు సరిపోయేంత కారం సరిపోతుంది. మన కటింగ్ అయిపోయిందండి, ఇక వంట స్టార్ట్ చేసేద్దాం. నూనె వేడి అయిందండి. ముందుగా ఇందులో కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే కొన్ని పల్లీలండి. ఓకే, పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మన అల్లం వెల్లుల్లి ప్లస్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేద్దాం. చాలామంది ఇంకా బొంబాయి రవ్వతో చేసుకుంటారండి, కానీ వెయిట్ లాస్ జర్నీలో మాత్రం బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకొని తినకండి, ఎందుకంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది మైదాతో తయారవుతుంది కాబట్టి మనకు అంత యూజ్ లేదు. పైగా త్వరగా కూడా ఆకలి అయిపోతుంది, అది తిన్న కాసేపటికి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి తినేస్తాం, ఇంకా వెయిట్ పెరుగుతూనే ఉంటాం కానీ వెయిట్ లాస్ అవ్వదు. అదే గోధుమ రవ్వ అనుకోండి, గోధుమ రవ్వలో ఫైబర్ చాలా ఉంటుంది, ప్లస్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్లో ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ ఆకలి వేయదు, ప్లస్ మన బాడీకి తగ్గ ఎనర్జీ అండ్ ఫైబర్ కూడా ఇందులోంచి వస్తాయి. ప్లస్ మనం ఇందులో వెజిటేబుల్స్ కూడా చాలా వేస్తున్నాం. క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కూడా మనకు ఫైబర్ ఇస్తాయి అండ్ విటమిన్స్ కూడా ఇస్తాయి. అండ్ నేను ఎక్స్ట్రాగా పల్లీలు కూడా వేసాను కాబట్టి కొద్దిగా ప్రోటీన్ కూడా మనకు ఇందులోనే అందుతుంది. సో గోధుమ రవ్వ తినడం వల్ల మన వెయిట్ లాస్ జర్నీలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. రైస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు కూడా, వీక్లీ వన్స్ తిన్నా సరిపోతుంది రైస్. మిగతా టైంలో 3 days వచ్చేసి ఉప్మా వచ్చేస్తుంది అండ్ ఓట్స్ వస్తాయి, అలా కవర్ చేయాలండి. రైస్ని కొద్దిగా అవాయిడ్ చేస్తేనే మనం వెయిట్ లాస్ అనేది చాలా త్వరగా ఫీల్ అవుతాము.
సో ఇప్పుడు బ్రౌన్ అయిపోయాయండి కొద్దిగా. ఇప్పుడు మన వెజిటేబుల్స్ అండ్ కరివేపాకు కూడా వేసేద్దాం. ముందు కరివేపాకు వేద్దాం, కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి. కర్రీ లీవ్స్ అయిపోయాయండి. ఇప్పుడు మన వెజిటేబుల్స్ ప్రజెంట్ అయితే నేను ఇవి రెండే ఉన్నాయండి నా ఫ్రిడ్జ్లో. బీన్స్ ఈ వీక్ మేము తేలేదు, ఇక్కడ రేట్ బాగా ఎక్కువ ఉన్నాయి బీన్స్. ఇందులో బీన్స్ కూడా వేస్తే బాగుంటుందండి. ఇంకా బీన్స్ వల్ల కూడా మనకు చాలా ఫైబర్ వస్తుంది. ఇలా ఈ వెజిటేబుల్స్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం చివరగా టమాటాలు వేసిద్దాం. టమాటాలని కూడా ఒక 2 minutes వేగాక సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్లో మళ్ళీ ఉప్పు, మనకు ఎంత అయితే సరిపోతుందో ఉప్పు అంత ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి. టమాటాలు వేసేద్దామండి. టమాటాలు వేసి మంచిగా కలిపి, ఇప్పుడు టమాటాల్లో ఉన్న జ్యూస్తో కొద్దిగా ఇంకా ఉడుకుతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మూత మూయండి. సో టమాటాలు కొద్దిగా ఉడుకుతాయి అన్నమాట, చక్కగా అవుతాయి. ఈలోగా మనకు కావాల్సిన వాటర్ జగ్గులో రెడీ అయ్యి చేసుకుందాం. నేను వాడే కప్ వచ్చేసి ఇది 80 ml కప్. ఓకే, బాగానే ఉడికిపోయాయండి. టమాటాలు కూడా మెత్తగా అయిపోయాయి. మిగతా ఇంకా మనం వేసే వాటర్లోనే ఉడికిపోతాయి కాబట్టి వాటర్ వేసేద్దాం. నేను 4 cups వేస్తున్నాను కాబట్టి ఉప్మా రవ్వ 10 cups వేస్తున్నానండి వాటర్. నైన్ కప్స్ వేసానండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ కారిపోయాయి. ఉప్పు సరిపడా వేసుకోండి. నేను అయితే 1/2 స్పూనే వేస్తున్నానండి, ఇది పెద్ద స్పూను. కొద్దిగా చేద్దాం, ఇంకా సరిపోకపోయినా మాకు సరిపోద్ది, మేము ఉప్పు తక్కువే తింటాం. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మగ్గనివ్వాలండి. పొంగొచ్చేదాకా వదిలేయడమే. 1 minute వెయిట్ చేసి మూత తీసి మనం ఉప్మా రవ్వ వేసేద్దాం దీంట్లో. ఓకే, ఓపెన్ చేద్దాం. ఫోర్ కప్స్ అండి. 1 2
3 4 ఇలా 4 కప్స్ వేసి మంచిగా కలిపేద్దాం. ఇది గోధుమ రవ్వ కాబట్టి మనకు ముద్దగా అవ్వదండి. అదే బొంబాయి రవ్వ అనుకోండి, వేస్తూ ఉండగానే మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దగా అవుతుంది. ఓకే, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మూత మూసేద్దాం. ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు వాటర్ మన మీద పడితే చాలా వేడిగా ఉంటుందని చూడండి ఎట్లా బాయిల్ అవుతుందో. సో దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు వాటర్ ఎగరడం స్టాప్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేద్దామండి. సో ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా కలిసిపోయి ఉప్మాలో. మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత ఎందుకు పెడుతున్నానంటే మనకు ఒకవేళ వాటర్ తక్కువ అయ్యింటే మాత్రం మూత పెట్టడం వల్ల కొద్దిగా వాటర్ మెల్లగా ఇంగుతాయి, ఆవిరవుతాయి. ఇందులోనే చికెన్ వేసుకోవచ్చు, ప్రాన్స్ వేసుకోవచ్చు, అనేక రకాలుగా ట్రై చేయొచ్చండి ఉప్మాని మనకు నచ్చినట్టుగా. ఇలా చేసినా బాగుంటుంది, కానీ ఖాళీగా మాత్రం తినలేము. ఇలా ఎక్స్ట్రా ఉప్మాలో మనకు వెజిటేబుల్స్ ఉండాలి, పల్లీలు ఉండాలి, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కూడా వేస్తాను. ఇంకా ప్రాన్స్తో కూడా చేశాను. సో ఇవన్నీ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా ఉప్మా ప్రయోగాలు చేసుకొని మనం తినవచ్చు. ఇలా చేసినా బాగుంటుందండి, కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే, సేమ్ ఉంటుంది. ప్రాన్స్ చికెన్ మాత్రం సపరేట్గా బాయిల్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో ఉన్న నీచు వాసన ఉప్మాలో మనకు రాకుండా ఉండాలంటే వాటిని సపరేట్గా ఉడకబెట్టుకొని తర్వాత అవి మంచిగా అందులో ఉడికిన తర్వాత జాలి పట్టేసి ఆయిల్లో వేస్తే సరిపోతుంది, మనకు అప్పుడైతే వాసన ఉండదు. ఉడికిపోయిందండి, ఒకసారి కలిపేద్దాం. ఉడికిపోయింది, వాటర్ కూడా ఇంకిపోయాయి అన్నీ. ఒకసారి మంచిగా కలిపేస్తే మన ఉప్మా వేడి ఉప్మా రెడీ. గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మా అయిపోయిందండి. వాటర్ మొత్తం అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఇలా వేడిగా నెయ్యి కలుపుకొని, ఇంకా మీ దగ్గర ఏదైనా పొడులు లైక్ పల్లీ పొడి, వెల్లుల్లి కారం ఉంటుంది కదా, ఆ పొడి కలుపుకొని తింటే ఉంటుంది ఉప్మా టేస్ట్. నా దగ్గర ఉన్నాయండి, 2 ఉన్నాయి. నెయ్యి ఉంది ప్లస్ వెల్లుల్లి కారం కూడా ఉంది. లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం, అలానే ఉంది. కొద్దిగానే తింటాను నేను. సో ట్రై చేసేద్దాం పదండి. మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిసేపు ఒక 5 minutes వదిలేసి టేస్ట్ చేసేద్దాం. మనం నెయ్యి అన్నీ కలిపేసామండి. ఇందులో మన దగ్గర వెల్లుల్లి కారం ఉంది కాబట్టి ఇప్పుడు ఉంటుంది, నాకు టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాను మీకు. సూపర్ ఉంటుందండి. ముందుగా నేను నార్మల్గానే తింటున్నానండి, కారం పొడి కలపకుండా.
బా సూపర్ అండి. ఉప్పు కూడా సరిపోయింది. మధ్య మధ్యలో ఆ పల్లీలు తగులుతున్నాయి. వెజిటేబుల్స్ అయితే బాగా ఉడికిపోయాయి. పొడి కలుపుకొని తింటున్నానండి. ఏ పచ్చళ్ళలో అయినా కానీ వెల్లుల్లి కారం ఇష్టమైనంత నాకు వేరే పచ్చళ్ళు ఇష్టం ఉండవండి. వెల్లుల్లి కారము, దాని తర్వాత నాకు పల్లి పొడి, దాని తర్వాతే పచ్చళ్ళ దగ్గరికి వస్తాను. సూపర్ అండి. ఈ టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయాల్సిందే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి మీరు కూడా తినండి. దాని తర్వాత నాకు కామెంట్ చేయండి. తోచిన విధంగా, లైక్ ఇప్పుడు వెజిటేబుల్ ఉప్మానే చేసుకోవాలని కాదు, చికెన్ ఉప్మా కూడా చేసుకోవచ్చు, ప్రాన్స్ ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చింది చేసుకొని ట్రై చేసి నాకు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ఎంజాయ్ చేయండి.